పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, డోర్నకల్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే మరి ఎవరు గెలుస్తారు, బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అనే వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన పొలిటికల్ వైబ్స్ స్ట్రాటజీస్ ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినాయి. మరి ఆ సర్వే రిపోర్ట్ చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, డోర్నకల్ నియోజకవర్గం అనేది ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సో ఇక్కడ నుండి జటోతు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ నుండి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇక్కడ జనాలు ఏంటంటే కాంగ్రెస్ నుండి రామచంద్ర నాయకే నెక్స్ట్ కూడా ఆయనే అభ్యర్థి అని చెప్పి చెప్తా ఉన్నారు జనాలు. అలాగే బీఆర్ఎస్ నుండి ఇద్దరు పేర్లు వినిపించినాయి. ఒకటి రెడ్డి నాయక్, రెండవది సత్యవతి రాథోడ్. ఈ ఇద్దరు పేర్లు వినబడ్డాయి. కాబట్టి జటోత్ రామచంద్ర నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి, రెడ్డి నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఎవరు గెలుస్తారు, అలాగే జటోతు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే ఎవరు గెలుస్తారు అనేది రెండు రకాల సర్వే. 2485 అంటే 2485 శాంపిల్స్తోని సర్వే చేసినాం. సో మరి ఆ సర్వే వివరాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి జటోతు రామచంద్ర నాయక్కు 1488 ఓట్లు వచ్చినాయి. అంటే 59.88%, అంటే దాదాపు 60%. ఈ ఓట్లు ఎప్పుడు వచ్చినాయంటే బీఆర్ఎస్ అభ్యర్థి కనుక రెడ్డి నాయక్ అయితే రెడ్డి నాయక్కు 876 ఓట్లు, 35.25%. ఒకవేళ రెడ్డి నాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే రెడ్డి నాయక్కు 35.25%, రామచంద్ర నాయక్కు 59.88%. అంటే ఇక్కడ కాంగ్రెస్ లీడ్ ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి జటోతు రామచంద్ర నాయకే గెలుస్తాడు, ప్రస్తుత ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పేసి ఈ సర్వే వివరాలు వచ్చినాయి. మరి బీజేపీ పరిస్థితి చూసుకుంటే అక్కడ బీజేపీ వీళ్ళు క్యాండిడేట్ వాళ్ళు క్యాండిడేట్ అనే పరిస్థితి లేదు. బీజేపీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. 121 ఓట్లు వచ్చినాయి మిత్రులారా. 4.87% మాత్రమే ఓట్లు వచ్చినాయి. ఇది నరేంద్ర మోడీ అంటే ఇష్టం ఉండి కట్టర్ బీజేపీ అని, కట్టర్ హిందూ అని చెప్పేసి కొంతమంది వేసిన ఓట్లు ఇవి. సో మొత్తానికైతే 2485 శాంపిల్స్లలో 1488 కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు 876 వచ్చినాయి. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి నాయక్ అయితే. ఇక ఇదే సర్వే మిత్రులారా మనం చూసుకున్నట్లయితే ఇదే సర్వేలో సత్యవతి రాథోడ్ను పెట్టి చేసినాం. సత్యవతి రాథోడ్. సో ఇప్పుడు ప్రస్తుతం సత్యవతి రాథోడ్ అంటే చాలా ట్రెండింగ్ ఉన్నది డోర్నకల్లో. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని కొంచెం గడగడలాడిస్తుంది. అటు మాలోత్ కవిత మహబూబాద్ నుండి, డోర్నకల్ నుండి సత్యవతి రాథోడ్. అక్కడ కూడా మహబూబాద్లో కూడా శంకర్ నాయక్, మాలోత్ కవిత ఇద్దరిని పెట్టి చేయడం జరిగింది. మాలోత్ కవితకు ఫెచ్ ఉన్నది. అక్కడ మాలోత్ కవిత అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు మహబూబాద్లో స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అట్లనే ఈ డోర్నకల్లో కూడా సత్యవతి రాథోడ్కు 1197 ఓట్లు వస్తే రామచంద్ర నాయక్కు 1103 ఓట్లు వచ్చినాయి. అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే సత్యవతి రాథోడ్కు 48.17% ఓట్లు వచ్చినాయి మిత్రులారా. జటోతు రామచంద్ర నాయక్కు 1103 ఓట్లు అంటే 44.39%. అంటే దగ్గర 4% ఓట్లు ఎక్కువ సత్యవతి రాథోడ్ అంటే బీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి కనుక సత్యవతి రాథోడ్ అయితే 100% సత్యవతి రాథోడ్ గెలిచే అవకాశం ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది మిత్రులారా ఎలక్షన్స్. మరి ఈ కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన మన ఫైండింగ్స్ ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత బాగున్నది, జటోతు రామచంద్ర నాయక్ మీద వ్యతిరేకత బాగున్నది. డోర్నకల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. ఇక్కడ రెడ్డి నాయక్ కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా కనబడతా ఉన్నది. అలాగే రెడ్డి నాయక్ కొంత కదలికలు కనబడుతుంది. అంటే రెడ్డి నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంచెం కౌంటర్ చేయడంలో విఫలమైనని కూడా అనుకోవచ్చు. సత్యవతి రాథోడ్ ఆ డ్యూటీని సత్యవతి రాథోడ్ తీసుకున్నట్టయితే కనబడతా ఉన్నది. కాబట్టి సత్యవతి రాథోడ్ అయితేనే అక్కడ కాంగ్రెస్ను ఓడించగలదు అని మన సర్వేలో తెలియదు మిత్రులారా. సో మరి ఇక బీజేపీకి ఒకవేళ సత్యవతి రాథోడ్ కనుక బీఆర్ఎస్ అభ్యర్థి బీజేపీకి 185 ఓట్లు వచ్చినాయి. అంటే 7.44%, ఒక 3 నుండి 4% ఓట్లు పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఈ లెక్కలు చూస్తే ఏంటంటే డోర్నకల్లో రెడ్డి నాయక్ నిలబడితే కాంగ్రెస్ గెలుస్తుంది బీఆర్ఎస్ అభ్యర్థి. అలాగే సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ అభ్యర్థి అయితే బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది మిత్రులారా. మరి ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.